అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ డ్రెస్ మొత్తం ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి డిజైన్ చేశానండి. ఐ ఆల్వేస్ థాట్ మహిరాకి డిస్నీ ప్రిన్సెస్ లాగా ఒక డ్రెస్ డిజైన్ చేయాలి అని. ఫైనలీ ఈ ఇయర్ తన బర్త్డే కి అది పాసిబుల్ అయింది. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఈ ఫ్రాక్ మొత్తానికి నాకు నియర్లీ 12 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది. ఇందులో ప్లెయిన్ ఆర్గన్జా 5.5 మీటర్స్ యూజ్ చేశాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ నేను రమా ఫ్యాబ్రిక్స్ లో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చి 250 రూపీస్ పడింది. అండ్ ఇది కంప్లీట్ చేయగలనో లేదో అనే డౌట్ లో ఫస్ట్ క్రై లో కూడా ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టి ఉంచాను. సేఫ్ సైడ్. డైరెక్ట్ గా వచ్చిన తర్వాత అయితే డ్రెస్ అసలు నచ్చలేదు. అండ్ సైజ్ కూడా కొంచెం చిన్నగా వచ్చింది. సో రిటర్న్ పెట్టి వర్క్ స్టార్ట్ చేసేసాను. అండ్ శారీ మొత్తం 2 షేడ్స్ వచ్చాయి. టాప్ అండ్ బాటమ్ వైట్ కలర్ వచ్చింది, మిడిల్ లో పీచ్ కలర్. సో ఫస్ట్ బోర్డర్స్ తీసేసి మిడిల్ పార్ట్ తో బాటమ్ పార్ట్ కట్ చేసి పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ ఫ్యాబ్రిక్ పెయింట్ వేయడం. సో కొంచెం ఈజీగా ఉండేలాగా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేశాను. అండ్ పెయింటింగ్ ఫినిష్ అయ్యాక బ్యాక్ సైడ్ నుంచి ప్రెసింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. పెయింట్ సెటిల్ అవుతుంది. అండ్ సేమ్ లైక్ ద టాప్ పార్ట్ లో కూడా చిన్నగా ఫ్లవర్స్ తో డిజైన్ చేశాను. అండ్ మహిళా హ్యాండ్ కూడా ఉంది ఈ హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్ లో. సో ఇట్స్ ఎ మెమరీ మోర్ దెన్ ఏ డ్రెస్. అండ్ మీకు ఈ వీడియో 3 minutes లో చూపించేశాను. కానీ ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి నాకు 1 week పట్టింది. బట్ 1 week లో నేను 3 to 4 days మాత్రమే వర్క్ చేశాను అనుకోండి. రిమైనింగ్ టైం అంతా ఇంట్లో వర్క్స్, ఆర్డర్స్, ప్యాకింగ్, వాట్సాప్ ఆర్డర్స్ అండ్ కంప్లైంట్స్ రిజాల్వ్ చేయడమే సరిపోయింది. సో మోస్ట్లీ ఈ డ్రెస్ నేను నైట్ 9 నుంచి 12 బిట్వీనే చేశాను. మొత్తానికి టాప్ అండ్ బాటమ్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇన్విజిబుల్ జిప్ వేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో 80% వరకు బాగానే వేశాను. అండ్ మ్యాచింగ్ షేడ్ చేసుకోవచ్చు కదా అనిపించవచ్చు. బట్ ఈ జిప్ నేను 1 year బ్యాక్ రీతి కోసం తీసుకున్నది. ఇంట్లో అలా మిగిలిపోయింది, యూజ్ చేసేసాను అంతే. నో సెకండ్ థాట్. అండ్ ఈ డ్రెస్ మొత్తం ఎడ్జెస్ లోపలికి వెళ్లేలాగా స్టిచ్ చేశాను. ఏ పార్ట్ లోనూ మహిరాకి కంఫర్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు అని. అండ్ కొన్ని చోట్ల మహిరా పెయింట్ అంటించేసింది. అన్ఫార్చునేట్లీ నేను స్టిచ్ చేశాక చూసాను అది ఫ్రంట్ పార్ట్ లోకే వచ్చింది. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ ఈ ఫ్రాక్ లో టోటల్ 4 లేయర్స్ వచ్చాయి. ఫస్ట్ లేయర్ ఆర్గాన్జా, సెకండ్ లేయర్ క్రేప్, థర్డ్ లేయర్ క్రేప్ అండ్ క్యాన్ అండ్ ఫోర్త్ లేయర్ కాటన్. సో తన బాడీకి కాటన్ సాఫ్ట్నెస్ హాయిగా అనిపిస్తుంది. అండ్ క్రేప్ హెవీగా ఉండదు కాబట్టి తనకి లైట్ వెయిట్ గానే అనిపిస్తుంది. క్యాన్ కూడా ఎడ్జెస్ మొత్తం కవర్ చేశాను. కూర్చున్నప్పుడు కూడా తన స్కిన్ కి తగిలి గుచ్చుకోకూడదు అని. ఇంకా స్లీవ్స్ ఆర్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఐ విల్ రివీల్ దట్ ఆల్సో. ఇంకా యాక్సరీస్ కి వచ్చేసరికి క్రాకిల్ బీడ్స్ తో బ్రేస్లెట్ చేశాను. అండ్ చైన్ వచ్చేసరికి మన దగ్గర బటర్ఫ్లైస్ అండ్ ఇన్విజిబుల్ చైన్ తో 2 లేయర్ చైన్ డిజైన్ చేశాను. ఈ పెండెంట్ నాకు వేరే పెండెంట్స్ తో కలిపి మిక్స్ అయి వచ్చేసింది. సో ఇలా యూజ్ అయింది. అండ్ బ్రేస్లెట్ కూడా చేశాను బటర్ఫ్లైస్ తోని. సో 2 లేయర్ బ్రేస్లెట్ అండ్ 2 లేయర్ చైన్ రెడీ. హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ అండి. బర్త్డే రోజు వచ్చేసింది. దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు తన నానమ్మ తాతగారుల బ్లెస్సింగ్ కూడా తీసుకుని గిఫ్ట్ కొట్టేసింది. దెన్ స్కూల్లో ఫ్రెండ్స్ తో కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. దెన్ వీ వెంట్ టు ద రెస్టారెంట్. డ్రెస్ చేంజ్ చేసేసాను ఎక్కడ ఫుడ్ పడుతుందో అని. దెన్ ఇంటికి వచ్చాక తన ప్రెజెంట్స్ ఓపెన్ చేసి కాసేపు ఆడుకుంది. ఈవినింగ్ కేక్ కటింగ్. ఈ డ్రెస్ తన ఫ్రెండ్ శ్రీనిక గిఫ్ట్ చేసింది. అండ్ దిస్ ఈస్ ద ఎండ్. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి నేను ఎడ్జెస్ కట్ చేసిన వైట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో దానిని ఇంకా మిడిల్ లో మిగిలిన పీచ్ కలర్ ని ఇంకా నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ఒక 1/2 మీటర్ డార్క్ పింక్ ఆర్గాన్జాని కలిపి చేశాను. స్లీవ్స్ లో అన్ని కలర్స్ మిక్స్ అయి వచ్చాయి. అండ్ దిస్ లుక్స్ సో గుడ్. ఇంతకీ మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.